హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నా ఈ హ్యాపీనెస్కి రీజన్ ఏంటంటే, మన ఛానల్ ఈ రోజుకి స్టార్ట్ చేసి 17 days అవుతుంది. అలాగే మన ఛానల్లో ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఒక్క 100 సబ్స్క్రైబర్స్కే ఒక వీడియో చేయాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు చాలా ఆలోచించాను. ఆల్రెడీ ఇలాంటి ప్లాట్ఫామ్లో చాలామంది ఛానల్ స్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ అయి ఉన్నారు. చాలామంది సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటి టైంలో నేను ఛానల్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 10-20 సబ్స్క్రైబర్స్ అయినా నా ఛానల్ని చూస్తారా లేదా అనేసి చాలా లో కాన్ఫిడెన్స్తో ఉన్నాను. మళ్ళీ మనసులో ఒక ఆలోచన ఏంటంటే, ఏముంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది, హార్డ్ వర్క్ చేస్తానని నమ్మకం ఉంది, ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి? ఎలాగో చాలామంది స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతున్నారు, సక్సెస్ అయ్యారో, సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వెందుకు వెనక్కి అడుగు వేయాలని చెప్పేసి ధైర్యం చేసి అయితే ఫైనల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసేసాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉన్నాను. బట్ ఏదో ఒక నెగిటివ్ థాట్స్, ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక రీజన్స్, సిచ్యువేషన్స్ అన్నీ వెనక్కి నెడుతూనే వచ్చాయి. బట్ ఫైనల్గా వినాయక చవితి రోజు అయితే ఏ విఘ్నాలు లేకుండా స్టార్ట్ చేద్దామని అనుకునేసి స్టార్ట్ చేసేసాను. నా ఫస్ట్ వీడియో అయితే వినాయక చవితి వ్లాగ్ షూట్ చేశాను. అలాగే ఫస్ట్ వీడియో వినాయక చవితి వ్లాగే పోస్ట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసేటప్పుడు నిజంగా చాలా భయపడ్డాను. కానీ నా వీడియోకి ఫస్ట్ ఒక 200 వ్యూస్ అయితే వచ్చాయండి. ఆ వ్యూస్ చూసినప్పుడు నాలో ఒక చిన్న ధైర్యం వచ్చింది. అలాగే ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు నా ఛానల్కి ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఇంకొంచెం ధైర్యము అలాగే కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఈ ఇంట్రెస్ట్ పెరగడానికి, కాన్ఫిడెన్స్ పెరగడానికి మెయిన్ రీజన్ మీరే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టే నేనైతే ఇంత ధైర్యంగా చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నాలో ఈ కాన్ఫిడెన్స్ పెరగడానికి ముఖ్యమైన కారణం మీరేనండి. అసలు నేను ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. నిజంగా మీ అందరి సపోర్టే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే మీ సపోర్టే నా ఛానల్ని నన్ను ముందుకు నడిపిస్తుంది ఖచ్చితంగా. అయితే ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను స్పెషల్గా ఒక బాబుకి థ్యాంక్స్ చెప్పాలండి. నాకు తెలిసి ఈ వీడియో కూడా ఆ బాబు చూస్తూనే ఉంటాడు. సో ఆ బాబు పేరు నివేద్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూస్తున్నావని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. రోజు నా వీడియోస్ చూడు, ఇంకా మంచి మంచి వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తాను. సజెషన్స్ ఇచ్చేంత పెద్దదాన్ని అయితే కాదు, కానీ ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంటే బ్యాక్ స్టెప్ తీసుకోకండి. కష్టపడి వర్క్ చేస్తాము అనే వర్క్ మీద ప్యాషన్ ఉండి, డెడికేషన్ ఉండి, ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే నథింగ్ ఏది మిమ్మల్ని స్టాప్ చేయదు. మీరు స్టార్ట్ చేయండి, మీ వర్క్ మీరు చేయండి. ఖచ్చితంగా కష్టానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా సరే మనం చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది మనకి ఏ టైంలో అయినా దొరుకుతుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండి. నిజంగా మీరు స్టార్ట్ చేయండి, ధైర్యంగా స్టార్ట్ చేయండి. అయ్య బాబోయ్, 100 సబ్స్క్రైబర్స్కే నేను ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చానంటే, ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకేం చేస్తానో మరి. నిజంగా అండి, ఇవన్నీ నా హార్ట్ఫుల్ ట్రూ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండి. నిజంగా నాకు 100 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఏం మాట్లాడాలా, ఎలా షేర్ చేసుకోవాలా నా ఎమోషన్స్ని మీతో అనేసి చాలా రోజుల నుంచి చూడండి. నిజంగా ఈ బుక్లో అయితే నేను రాసి పెట్టుకున్నాను నా ఎమోషన్స్ని. ఇది మా పాప బుక్, రఫ్ బుక్, దానికి తెలియదు, చూస్తే తిడుతుంది. దాని బుక్ తీసుకొని దాంట్లో రాసి పెట్టుకున్నాను నా ట్రూ ఎమోషన్స్ అండి. ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే నేను చాలా రోజుల నుంచి ఈ ఒక 100 నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగా ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే చాలు, అసలు ఎలా మాట్లాడాలా అనేసి నేను చాలా అనుకున్నాను. మొత్తానికి నా 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే నేను ఏం మాట్లాడాలా అని చెప్పేసి నా ఎమోషన్ని, ప్రతి ఒక్క ఫీలింగ్ని నోట్ చేసి పెట్టుకున్నానండి. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. అదే ఈ రోజు అయితే నా ఫీలింగ్స్ అన్నిటిని మీతో షేర్ చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. నా ఫేస్లోనే మీకు తెలిసిపోతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఈ వీడియో షూట్ చేయడానికి, అలాగే వీడియో పోస్ట్ చేయడానికి కూడా నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను అనేసి.
చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఈ చిన్న హ్యాపీనెస్ అయినా నాకు దక్కింది. ఈ చిన్న హ్యాపీనెస్సే ఇంకా పెద్ద హ్యాపీనెస్‌గా ఫ్యూచర్‌లో మారాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ నాకుంటే ఇంకా ఎన్నో మంచి వీడియోస్‌ని షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అలాగే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.